హాయ్ అండి. ఎంతో రుచికరంగా ఉండే చేపల ఇగురు ఎలా చేసుకుందామో చూద్దాం ఇప్పుడు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చేపల ఇగురు కోసం చేపల్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. చేపలను తీసుకొని 2 స్పూన్ల కారం పొడి, ఒక ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 6 స్పూన్ల నూనె బాగా మరిగిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మెత్తపడే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకొని అటు ఇటు ఫ్రై అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను చేపల్ని నేను చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఉప్పు కారం కూడా సరిపోకపోతే కొంచెం కారం ఉప్పు మన టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. నాకు కొంచెం సాల్ట్ తక్కువ వచ్చిందని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల ఎగురు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన చేపల ఎగురు రెడీ.